హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పూర్ణం బూరెల్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్లలో అన్నిట్లో మనం స్వీట్స్ ప్రిపేర్ చేస్తుంటాం కాబట్టి ఇంట్లో అయితే ఈ పూర్ణం బూరెల్ని బయట క్రంచీగా లోపల జ్యూసీగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. రేషన్ బియ్యం ఉన్నా పర్లేదు, నార్మల్ రైస్ అయినా పర్లేదు. ఆ బియ్యంలోనే సేమ్ కప్పుతోటి అన్నిటినీ సేమ్ కప్పు తీసుకోవాలి. అందులోనే ఇప్పుడు మనం ఫుల్గా బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇందులో ఒక వంతు తగ్గించి మినపగుండ్లను అయితే తీసుకోవాలి. శనగపప్పును కూడా ఒక వంతు తగ్గించి తీసుకోవాలండి, అంటే ఫుల్గా తీసుకోకూడదు. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. వీటినైతే వేరువేరుగా ఒక్కొక్క గిన్నెలలో వేసుకోవాలి. ఒకవేళ పూర్ణం బూరెల్ని మార్నింగ్ చేసుకుందాం అనుకుంటే నైట్ అయితే నానబెట్టుకోవాలి. ఒకవేళ సాయంత్రం చేద్దాం అనుకుంటే మార్నింగ్ నానబెట్టేస్తే సరిపోతుంది. వీటినైతే 3 టైమ్స్ శుభ్రంగా కడిగేసి ఇప్పుడు వీటిని ఇలా మొత్తం వాటర్ పోసుకొని వీటిలలో రాళ్ళు ఏదైనా ఉంటాయి కాబట్టి అన్నీ చూసుకున్న తర్వాతే మనం వీటినైతే ప్రాసెస్లోకి వెళ్ళాలి. మొత్తం కడిగేసాను నేను. కడిగేసిన తర్వాత ఇందులో అయితే వాటర్ పోసుకున్నా. ఇలా అన్నిట్లో వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే నైట్ నానబెట్టానండి మార్నింగ్ చేయడానికి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇది ఓవర్ నైట్ నానిన తర్వాత ఇలా ఉన్నాయి. బియ్యం ఇలా మొత్తం నానింది, శనగపప్పు మినపగుండ్లు కూడా. వీటినైతే ఇప్పుడు మార్నింగ్ కూడా వీటిని ఇంకోసారి 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. అందులో వాటర్ లేకుండా మొత్తం వంపేసి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే ఒక్కొక్క దాన్ని మిక్సీ పట్టుకోవాలి వేరువేరుగా. కావాలంటే బియ్యాన్ని మినపగుండ్లని ఒకేసారి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మినపగుండ్లను అయితే ఫస్ట్ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మీకు కావాలంటే 2 మిక్సీ పట్టుకోవచ్చు, కలిపేసి ఒక్కొక్కటి కూడా పట్టుకోవచ్చు. నేనైతే మినపగుండ్లని ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత బియ్యాన్ని వేసేసి రెండింటిని మిక్సీ పట్టుకున్నా. కావాలంటే మినపగుండ్లను ఫస్ట్ పట్టేసి పేస్ట్ లాగా పట్టేసి మెత్తగా, తర్వాత బియ్యాన్ని మాత్రం కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. అంటే కొద్దిగా రవ్వలాగా వస్తే సరిపోతుంది. ఆ రెండింటిని మిక్సీ పట్టుకొని ఇలా మొత్తం మెత్తగా చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు శనగపప్పునైతే మొత్తం కడిగేసాం కదా, ఒక గిన్నెలో వేసేసి మీకు కావాలంటే నేనైతే నా కుక్కర్ బాగాలేదు కాబట్టి గిన్నెలో వేసి ఉడికిస్తున్నాను. మీరైతే కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, బియ్య పిండి మినపగుండ్ల పిండి, అందులోనే 2 స్పూన్స్ దాకా మీరు తీసుకున్న క్వాంటిటీలో 2 స్పూన్స్ దాకా షుగర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. బూరెలు తినేటప్పుడు బయట కొద్దిగా స్వీట్గా కావాలంటే దీంట్లో మాత్రం షుగర్ వేసుకోవాలి. ఒకవేళ మీకు వద్దంటే అవసరం లేదండి. షుగరు సాల్ట్ అయితే వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. శనగపప్పు అయితే మొత్తం ఉడికిందండి, ఇలా ఉడకాలి మెత్తగా. ఇలా ఉడికిన దాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది మొత్తం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇదైతే ఒకసారి మనం కలుపుకోవాలండి, చాలాసేపు అయింది కాబట్టి. ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం బెల్లాన్ని 1 కప్ అయితే తీసుకోవాలి. నేనైతే స్వీట్ తక్కువ ఉండడానికి కొద్దిగా తక్కువ తీసుకున్నాను. ఈ బెల్లాన్ని అయితే ఒక ప్యాన్ పెట్టేసి గ్యాస్ మీద సిమ్లోనే బెల్లాన్ని వేసేసి 2 స్పూన్స్ దాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ తీసుకోవద్దండి, మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మొత్తం కరిగేదాకా మొత్తం కలుపుతూ ఉండాలి. నేను తీసుకున్న బెల్లం కొంచెం ఎల్లో కలర్లో ఉంది కాబట్టి ఈ కలర్లో వస్తుందండి. ఇంకో బెల్లం అయితే కొద్దిగా రెడ్ కలర్లోకి వస్తుంది కాబట్టి ఇది మొత్తం కరిగిపోయింది బెల్లం. పాకం అయితే రెడీ అయింది. ఇందులో శనగపప్పు వేసేసాను. మనం మిక్సీ పట్టిన శనగపప్పుని వేసుకొని ఇలా మొత్తం గరిటెతోటి ఇలా తిప్పాలి. ఇలా తిప్పుకుంటూ తర్వాత లాస్ట్కి మంచిగా కలుపుకోవాలండి. ఆ బెల్లం మొత్తం ఇలా పప్పులోకి కలిసేటట్టు రెండిటిని బాగా కలుపుకోవాలి.
ఇలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అందులోకి ఇలాచీ పౌడర్ని అయితే వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకొని దగ్గర పడేదాకా కొద్దిగా సిమ్లో ఉంచేసి ఆఫ్ చేసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కొంచెం బయటికి తీసుకొచ్చి వీటినైతే చల్లారిన తర్వాత ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఏ షేప్లో కావాలో ఆ చిన్న చిన్న ఉండలైనా చేసుకోవచ్చు, కావాలంటే పెద్దగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇలా వీటిని అయితే తీసుకొని ఒక స్పూన్ మీద మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, అందులో ఇలా వేసేసి స్పూన్తో అయినా వేసుకోవచ్చు, లేకుంటే చేత్తో కూడా వేసుకోవచ్చండి. ఇలా అయితే స్పూన్ తోటైతే ఇలా తీసుకొని ఆయిల్లోకి అయితే వేసేయాలి. ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా మొత్తం ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలి. చేత్తో అయితే ఇలా వేసుకోవచ్చు, స్పూన్తో అవసరం లేకుంటే చేతితోటైతే ఇలా వేసుకోవాలండి. ఇలా అన్నిటినీ వేసుకొని కొద్ది కొద్దిగా లైట్గా మనం కొంచెం కొంచెం తిప్పుతూ ఫ్రై అయిన తర్వాత రెడీ చేసుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈజీగా పూర్ణం బూరెలను అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఏ ఫెస్టివల్కైనా ఎప్పుడు తినాలనిపించినా ఇలా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి, చాలా కొత్త కొత్త వంటలు ఉన్నాయండి. ఒక్కసారి అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.